సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, ఇప్పుడు నువ్వు నన్ను తలుచుకొని ఉంటే కనుక ఈ వీడియో అనేది నీకోసమే తల్లి. ఖచ్చితంగా ఈ కథ అనేది నీకోసమే. ఈ కథని ఒక్కసారి విని చూడు. నీ సమస్యకి అంటే నీ ప్రశ్నకి సమాధానం అనేది ఈ కథలో ఉంది అని బాబా అంటున్నారండి. ఎందుకు అలా అంటున్నారు, ఏం చెప్పబోతున్నారనే వీడియోని ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి. ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి. అంటే ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణ నిజంగా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది. నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్. మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు. ఆయన కాంటాక్ట్ నెంబర్ ఏంటి అని అంటే 9347161073. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దామండి. సాధారణంగా అండి మనం ఎప్పుడు కూడా రాత్రిపూట బాబా గారిని ఎక్కువగా తలుచుకుంటూ ఉంటాం. అందువల్ల బాబా అంటున్నారు, తల్లి, ఇప్పుడు నువ్వు కనుక నన్ను తలుచుకొని ఉంటే కనుక ఈ వీడియో నీ కోసమే. ఒక్కసారి నేను చెప్పే ఈ కథని విను తల్లి అని చెప్పి బాబా అంటున్నారండి. ఎందువల్లనంటే మనకి ఎన్నో రకాల ప్రశ్నలు ఉన్నాయండి మనసులో. ఆ ప్రశ్నకి సమాధానం అనేది బాబాని అడుగుతూ ఉంటాం. కానీ ఒక్కొక్కసారి సమాధానం అనేది దొరకకపోవచ్చు, కన్ఫ్యూషన్లో ఉంటూ ఉంటాం. అందువల్ల అలాంటి ఒక ప్రశ్న అనేది, నీ ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది తల్లి, ఈ కథని పూర్తిగా విను అని చెప్పి బాబా అంటున్నారండి. ఎందుకు అలా అంటున్నారు అనేది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి. చాలా మందికి కూడా అండి రాత్రిపూట పడుకున్న తర్వాత ఎన్నో రకాల కళలు అనేవి వస్తూ ఉంటాయి. అవి మంచిగా ఉండొచ్చు, లేదంటే కొంచెం భయపడేటట్టు ఉండొచ్చు, లేదంటే కనుక కొంచెం విచారంగా ఉండేటట్టు ఉండొచ్చు. పొద్దున్నే లేవగానే ఒక పాజిటివ్ ఎనర్జీని కలిగించేలాగా ఉండవచ్చు. వాళ్ళ మైండ్ని బట్టి, వాళ్ళు ఆలోచించే విధానాన్ని బట్టి కొన్ని కళలు అనేవి మనకు వస్తే కనుక అవి ఎక్కడ నిజంగా మనకు జరుగుతాయో అని చెప్పి కూడా భయపడుతూ ఉంటారండి. అది మంచి కళలు అనుకోండి, నాకు చాలా వరకు కూడా ఇలా వచ్చింది అక్క, దీనికి అర్థం ఏంటి, ఎందుకు ఇలా వచ్చిందని ఆలోచిస్తూ ఉంటాం. అదే కనుక కొంచెం రాకూడని ఒక కళ అనేది మనకు వచ్చింది అనుకోండి, అందుకు కూడా ఏదైనా ఒక రీజన్ అనేది ఉంటుందండి. అలాగే ఈ కథలో ఉన్న ఒక భక్తుడికండి ఒక కళ అనేది వచ్చిందనమాట. ఆ కళ అనేది ఎందుకు వచ్చింది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడనమాట. అలాగా బాబా దగ్గర కూడా ఎన్నోసార్లు అడిగాడు, బాబా రాత్రిపూట పడుకునేటప్పుడు నాకు కొంచెం భయంకరంగా భయపడేటట్టుగా కళలు అనేవి వస్తూ ఉన్నాయి, ఎందుకు వస్తున్నాయి అని. ఎందువల్ల అంటే అండి కొన్ని విషయాలని మనం ఎవరైనా సరే చెప్పినప్పుడు మనం అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుందండి. అది ప్రాక్టికల్గా గనక మనకి తెలియచేసే విధంగా కనుక కనిపిస్తే గనక మనం మారడానికి అవకాశం ఉంటుంది. ఈ భక్తుడికండి బాబా ఎన్నో రకాలుగా చెబుతూ ఉన్నారు, ఆయనకి అర్థం కాలేదనమాట. అందువల్ల ఒక కళ రూపంలో కనుక చెబితే ఈయనకి అర్థమవుతుంది అని చెప్పి ప్రాక్టికల్గా ఆయనకి కళలో నిజంగా జరిగినట్టుగానే ఒక కళ అనేది రప్పించడం అనేది బాబా గారు చేసిన ఒక పరీక్ష అనమాట అండి. ఎందువల్లనంటే అనేది ఇప్పుడు లాస్ట్లో కూడా మీకు కథ పూర్తిగా వినండి, మీకే అర్థమవుతుంది. ఒకరోజు అండి ఇంకా అతనికి వచ్చిన కళ ఏంటి అని అంటే, ఆయన రాత్రిపూట నిద్రపోతూ ఉన్నాడండి. ఆ నిద్రలో నిజంగా అండి ఆ తలుపు నిద్రపోతున్నప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరో ఆ తలుపుని బాగా ఫాస్ట్గా కొడుతూ ఉన్నట్టుగా అనిపించిందండి. ఇంకా ఈయన గబగబా లేచి వెళ్ళి తలుపు తెరుస్తున్నాడు. తలుపు తెరిచి చూస్తే ఎదురుగుండా ఎవరో నిలబడి ఉన్నారండి. నిలబడినప్పుడు అతను అడుగుతూ ఉన్నాడు, ఏంటి, ఎవరు మీరు, ఎందుకు వచ్చారు, ఎందుకు ఇలా తలుపు కొడుతూ ఉన్నారు, టైం ఎంత అయిందో తెలుసా, అర్ధరాత్రి, అందరూ నిద్రపోతూ ఉన్నారు, ఇలాంటి టైంలో ఎందుకు వచ్చారు అని అన్నప్పుడు, లేదు, నేను తలుపు కొట్టిన విషయం అనేది ఎవరికి వినపడదు, నీకు మాత్రమే వినిపిస్తుంది. ఎందుకు వచ్చాను అని అంటే కనుక, నువ్వు చనిపోయే టైం అనేది ఆసన్నమైంది, నిన్ను నేను తీసుకువెళ్ళడం కోసం వచ్చాను, నువ్వు నాతో రా అని చెప్పేసి అని అన్నప్పుడు అతను చాలా భయపడిపోతాడండి. అయ్యో, ఒకవేళ యమధర్మరాజేమో నా ప్రాణాలు తీసుకువెళ్ళడం కోసం వచ్చాడేమో అని చెప్పేసి భయపడుతూ, సరే అయితే సరేనండి, మీరు అన్నట్టుగానే మీతో పాటు నేను వస్తాను, నాకు కొంచెం టైం ఇస్తారా అని అడుగుతాడండి. అడిగినప్పుడు, ఎందుకు టైము, ఏం చేయాలనుకుంటున్నావు, ఏం చేయబోతున్నావు అని అంటే, నేను ఒకసారి నా భార్యతో చెప్పేసి వస్తాను. నేను ఇంతకు ముందంతా కూడా ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు మా అమ్మ మా నాన్న చెబుతూ ఉంటారు, నాయన బయటికి వెళ్ళేటప్పుడు మీ ఆవిడతో కానీ పిల్లలతో కానీ పెద్దవాళ్ళతో ఎవరితన్నా ఇంట్లో ఉన్న వాళ్ళతో చెప్పేసి వెళ్ళు నాయన, నేను వెళ్ళొస్తానమ్మా అని చెప్తే మంచిది అని చెబుతూ ఉన్నప్పుడు నేను అలాంటి విషయాన్ని నేను చేయలేదు. కానీ ఇప్పుడు ఎందుకో నాకు నా భార్యకి చెప్పాలని అనిపిస్తూ ఉంది, నా భార్యకి చెప్పేసి వస్తాను అని
చెప్తాడండి. చెప్పినప్పుడు అతను ససేమిరా ఒప్పుకోడండి. నీకంత టైం లేదు, రారా నీకు టైం అయిందని. అయ్యయ్యో సరేనండి, సరే వస్తాను, కనీసం నా పిల్లలతో అయినా సరే నేను కనీసం ఒక మాట చెప్పేసి వస్తాను, నేను ఇలా బయటకు వెళుతున్నా మళ్ళీ వస్తాను అని చెప్పేసి వస్తాను అని చెప్పేసి పిల్లలతో అయినా సరే మాట్లాడడానికి నాకు ఒక 5 నిమిషాలు కేటాయించండి అని అతని కాళ్ళ మీద పడి బతిమలాడతాడండి. అయినా సరే నేను లేదు నీకు అంత టైం లేదు, నువ్వు రావాల్సిందే రా అని చెప్పి ఆయన్ని చేతులు పట్టుకొని బరాబరా లాక్కెళ్తున్నట్టుగా అతనికి కల వస్తుందండి. భయపడిపోయి నిద్దట్లోంచి లేచి కూర్చుంటాడనమాట. లేచి కూర్చుంటే అతనికి ఆ కలలో తెల్లవారి అయిపోతుందండి. లేచి చూసేసరికి తన భార్య పిల్లలు అందరూ కూడా పక్కనే పడుకున్నట్టుగా కనిపిస్తుందనమాట. ఇంకా ఇదంతా కూడా కలలో కనిపిస్తుందనమాట ఆయనకి. అయ్యో నిజంగా బాబా నాకు ఎన్నోసార్లు తెలియచేశారు, మా అమ్మ మా నాన్న కూడా ఎన్నోసార్లు చెబుతూ ఉన్నారు, మనం ప్రాణాలతో ఉన్నప్పుడు డబ్బు ఎంత సంపాదిస్తున్నాము అనే దానికంటే ఉన్న వాళ్లతో మనం ప్రేమగా ఎంతవరకు నడుచుకుంటున్నాము అనేది ముఖ్యం నాన్న. నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు ఎవరితో కూడా చెప్పకుండా వెళ్ళిపోతూ ఉంటావు, ఎప్పుడు వస్తావో తెలియదు. అలాంటి సమయంలో మీ పిల్లలు కూడా నాన్న ఎప్పుడు వస్తారు అని అమ్మని అడగటం కానీ మమ్మల్ని అడగటం కానీ చేస్తూ ఉన్నారు. ఇలాంటి పద్ధతి అనేది తప్పు అని చెప్పి భార్యకి సమయాన్ని నువ్వు కేటాయించాలి అని చెప్పినప్పుడు కూడా అతనికి అర్థం కాలేదండి. ఎప్పుడైతే ఆ యమధర్మరాజు వచ్చి తన ప్రాణాలు తీసుకువెళ్ళిపోతాడేమో అని భయపడుతూ ఉన్న సమయంలో అతనికి అనిపించిందండి తన భార్య బిడ్డలు దూరం అయిపోతారు, కనీసం అలాంటి సమయంలో అయినా అతనికి కొంత టైం అని వాళ్ళ కోసం కేటాయించాలి అని చెప్పేసి ఆలోచన అనేది కల్పించడం కోసం అలాంటి ఒక భయంకరమైన కళ అనేది అతనికి వచ్చింది. ఇది కళ ఏమో భయంకరమైనదే కానీ కారణం అనేది చాలా స్ట్రాంగ్ అండి. ఆ భయంకరమైన కళ కంటే మన మనసులో ఉన్న మన మనసులో వచ్చే మార్పు కోసమే బాబా ఇలాంటి కళని ఆయనకి తప్పించారనమాట. ఇంకప్పటి నుంచి కూడా భయపడిపోయి అయ్యో ఏ సమయాన్ని ఏం జరుగుతుందో ఏమో, బతికినన్నాళ్ళు మన చుట్టూ ఉన్న వాళ్ళతో ప్రేమగా ఉండాలి అని అతనికి అనిపించడం అనేది జరిగిందనమాట. ఇంకప్పటి నుంచి కూడా వాళ్ళ తల్లిదండ్రులను గౌరవంగా చూడటం కానీ, భార్యతో ప్రేమగా ఉండడం కానీ, పిల్లలతో ప్రేమగా ఉండడం కానీ చేస్తూ ఉన్నాడండి ఆయన. ఇంకప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అతన్ని చూడంగానే చాలా ఆశ్చర్యపోతారనమాట. ఏంటి ఈయన ప్రవర్తన ఇలా ఉంది, ఇలా మారిపోయారేంటి అని ఎంతో సంతోషిస్తారండి. ఎప్పుడు కూడా అండి మన మాటలతో చెబుతూ ఉంటే ఎవరికీ అర్థం కాదు. అది చెప్పవలసిన వాళ్ళు చెప్పవలసిన టైంకి గనక ఎలా చెప్పాలో అలా చెబితేనే మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. అది ఎవరమైనా అంతేనండి. అది ఒక కళగా కావచ్చు, ప్రాక్టికల్ లైఫ్ కావచ్చు, ఎలాగైనా కావచ్చు అనమాట. అందువల్ల పెద్దవాళ్ళు చెప్పే మాటలలో ఎంతో అర్థం ఉంటుందండి. అదే ఇప్పుడు బాబా మనకి ఎన్నో రకాలుగా సలహాలు ఇస్తూ ఉన్నప్పుడు అవి కూడా కొంతవరకైనా సరే మనం పాటించగలిగితే కనుక ఇలాంటి నిద్రలేని రాత్రులు కానీ భయపడాల్సిన అవసరం కానీ మనకి ఉండదండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో వరకు కూడా ఉపయోగపడుతుంది, నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, ఓం.